కాంగ్రెస్ పాలనలో గురుకులాల బాగోగులు చూసేవారు కరువయ్యారన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడినట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలంలో పర్యటించిన ఆయన రాచర్ల బొప్పాపూర్లో ఇటీవల మృతి చెందిన గురుకుల విద్యార్థి అనిరుద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన వంతు సాయంగా 50,000 అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందం ఏర్పాటు చేసి రిపోర్టును ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. విద్యార్థుల మరణాలపై రాజకీయాలు అవసరం లేదని, వీలైతే కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. గురుకులాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న, మీకు అవకాశం ఉంటే అని చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా. మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా, మన నర్మాల పోయినా, బోనాల పోయినా, దుమాల పోయినా, ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాద్ చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా కూడా యాద్ చేసుకుంటారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి. మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది, మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు.